అటు దేవునితోనూ మన రక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితోనూ పరిశుద్ధాత్మునితోనూ వారి ద్వారా మనకై ఏర్పరచబడినటువంటి సంఘముగా ఈ సహవాసములను మనమందరమును కూడా సమకూర్చబడుటకు అవకాశం కల్పించినటువంటి మన ప్రియ సహోదరులు ద్వారపూడి అనిల్ కుమార్ గారికి, అలాగే సహోదరి భారతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి చేరువచ్చిన ప్రియ సహోదరులకును గ్రామస్తులకును అనిల్ కుమార్ గారి యొక్క బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. తరగతిలో దైవ వర్తమానాన్ని అందించిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండ 20వ అధ్యాయంలో పరమందు ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతూ కొన్ని ఆజ్ఞలు తెలియచేశాడు. పరమందు ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతూ ఏం చేశాడండి? కొన్ని ఆజ్ఞలను తెలియచేశాడు. ఏంటి దేవుడు తెలియచేసినటువంటి ఆజ్ఞలు? చదవబోతాం. 1 నుండి 7 వచనాల వరకు దాదాపుగా మనం చదవబోతాం అనమాట. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. తీసారండి? గ్రంథాలు తీస్తున్నారా? పోతాం. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పిన వాడు ఎవరండి? మాట్లాడాలండి. అక్కడ చదివినటువంటి పదం ఏంటన్నమాట? దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, అంటే వివరంగా చెప్పాడు. చెప్పిన వాడు ఎవరు? మాట్లాడలేదు పొరలో. చెప్పిన వాడు ఎవరు? దేవుడు. నాతో ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. చెప్పిన వాడు ఎవరండి? దేవుడు. ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇదే దేవుడైన యెహోవా నామమును నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. నిర్దోషిగా ఎంచడు అంటే అర్థం ఏంటి? వ్యర్థముగా దేవుని యొక్క నామమును ఉచ్చరించేటువంటి వాడు, తన నోటితో పలికేటువంటి వాడిని దేవుడు ఏం చేయడంట? నిర్దోషిగా, అనగా ఏ దోషము లేని వానిగా దేవుడు ఆ వ్యక్తిని ఎంచడు. అయితే ఇక్కడ చదివినటువంటి లేఖన భాగమును బట్టి మనము ఆలోచన చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి చిన్నగా ఆలోచన చేస్తే, ఇక్కడ చెప్పినటువంటి సమాచారం ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎలా చెప్పాడు? వివరంగా చెప్పాడు. ఎవరు చెప్పారండి? మాట్లాడలేదు. ఇటు పక్క ఉన్న వాళ్ళు సోదరులు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎలా చెప్పాడు? వివరంగా చెప్పాడు. చెప్పినవాడు మహోన్నతుడైనటువంటి దేవుడే వివరంగా చెప్పాడు అంటే అది అంత ఖండితమైనదా? మహోన్నతుడైనటువంటి దేవుడు తెలియచేసినటువంటి సమాచారము అంత ఖండితమైనదా? అంత ఖండితమైనది కాబట్టే అది తప్పనిసరిగా పాటించవలసినది కాబట్టే పరమందు ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు అనమాట? వివరించి చెప్పాడు. అంటే మనం దాన్ని ఏం చేయాలన్నమాట? తప్పక దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? పాటించాలి.
పాటించవలసినటువంటివి ఏమై ఉన్నవి ఇక్కడ? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, నెంబర్ 2. నెంబర్ 3, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నెంబర్ 4, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను ఎలాంటి వాడును? రోషము గల దేవుడును. నెంబర్ 5, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు. నెంబర్ 6, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నెంబర్ 7, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఏం చేయడం అనమాట? ఆయన ఎంచడు. ఆయన ఏం చేయడంటండి అంటే, ఇప్పుడు దేవుడు తెలియజేసేటువంటి సమాచారము మనం 7 సంగతులు అయితే చదివామో, ఈ 7 సంగతులు కూడా దేవుడు వివరించి చెప్పాడు అని అంటే అది మనము తప్పక పాటించాలని చెప్పాడు. దేనికి చెప్పాడండి? అది తప్పక మనం పాటించాలి, అది మనం చెయ్యాలి అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పరమందు ఉన్నటువంటి దేవుని ద్వారా అనుగ్రహింపబడినటువంటి గ్రంథమే. ఇందులో 2 విధానాలు ఉన్నాయి. నెంబర్ 1, దేవుడు తప్పక చెయ్యమన్నటువంటి సంగతులు ఉన్నాయి, దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి సంగతులు కూడా ఉన్నాయి. నేను ఇది మీకు ఉదాహరణగా మాత్రమే చూపించాను. నిర్గమకాండం 20వ అధ్యాయం దేనికి ఉదాహరణగా చూపించానంటే, దేవుడు తప్పక చేయమని వివరించి చెప్పినటువంటి సంగతులు గ్రంథంలో ఉన్నవి అనేటువంటి దానికి రుజువుగాను ఉదాహరణగాను మీకు గ్రంథంలో నుండి చూపించా. దేవుడు ఇది చేయమని చెప్పాడు అంటే ఖండితంగా అది చేసి తీరాల్సిందే. దేవుడు ఇది చెయ్యొద్దు అని చెప్పాడంటేనో అది చేయడం ఏం చేయాలన్నమాట? తక్షణమే మానేయాలి తప్ప చెయ్యమన్నది చెయ్యకపోగా చెయ్యొద్దన్నది చేయడానికి పూనుకున్నామేననుకో తదుపరి పర్యవసానాలు ఎలాగుంటావు అనేటువంటి సంగతి గ్రంథంలోనే దేవుడు ఎంత ఘోరంగా వాటిని తెలియజేశాడంటేనో అర్థం కావాలి. చదువుతున్నామో, నేర్చేసుకుంటున్నామో, భక్తి కలిగి ఉంటున్నామో, ఇందాక చెప్పారుగా అనేటువంటి అతిశయంతో ఉండేదానికి వీల్లేదు. ఇక్కడ అతిశయము లేక గర్వము అనేటువంటిది దేవునిలోనూ దేవునికి సన్నిధిలోనూ దైవ సంబంధమైనటువంటి జీవన విధానములోనూ ఉండేదానికి వీలు లేదు, ఉండకూడదు. ఆ గర్వము లేనివాడు, అతిశయము లేనిటువంటి వాడు తప్పక దేవుడు చెయ్యమన్నటువంటి సంగతులు ఏం చేస్తాడన్నమాట? తప్పక చేస్తాడు. దేవుడు చెయ్యవద్దు అని తెలియజేసినటువంటి సంగతులను అతడు ఏం చేస్తాడంట? తప్పక చెయ్యకుండా దానిని మానడానికి, వాటిని అధిగమించేదానికి ప్రయత్నం చేస్తాడే తప్ప దేవుడు చెయ్యవద్దన్నవి చేసేదానికి ఏ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని కుమారుడు, దేవునికి కుమార్తె సాహసం చేయరు. దేవునికి నియమాలకు విరుద్ధంగా సాహసం చేసేదానికి సిద్ధపడుతూ ఉన్నారంటేనో వారికి దేవునికి నియమము అర్థం కావట్లా. దేవుని యొక్క భయము వారికి లేదు, దేవుని యందు భక్తి అనేటువంటిది అంతకన్నా లేదు. కనుక ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ పోయేదానికి సొంత ఆలోచన బట్టి, సొంత ఉద్దేశాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారని తప్ప దేవునికి నియమం ఏంటి, పాటించవలసిందేది, దేవునికి నియమం ఏంటి, చేయకుండా ఉండవలసిందివేవి, వీటి కొరకు ఆలోచన చేయరు. కేవలం దేని మీద ఆధారపడతారు అన్నమాట? తమ సొంత ఉద్దేశాల మీద, సొంత తలంపుల మీద, సొంత కోరికల మీద, సొంత భావ ప్రేరణల మీద, వీటి మీద ఆధారపడి ఎవరి నియమానికి దూరంగా ఉన్నామనేటువంటి సంగతి మర్చిపోతారు. దేవునికి నియమానికి దూరంగా ఉన్నామనేటువంటి సంగతి మర్చిపోతారు. నేను దేవునికి నియమాన్ని తప్పకుండా చేయవలసిన వాడను అనేటువంటి సంగతి మర్చిపోతారు. నేను దేవునికి దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది నేను చేయకుండా ఉండాలి అనేటువంటి సంగతి మర్చిపోతాను. కేవలం ఒకటే, దైవ భయము లేక. దేవుడు ఆజ్ఞ వివరించి చెప్పాడంటేనో తన వారిగా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏదైతే వివరించి చెప్పాడో
ఆ ప్రకారంగా ఎవరికైతే వివరించి చెప్పాడో ఆ ఇశ్రాయేలీలు ఆ ప్రకారంగా చేస్తే, ఆ ప్రకారంగా దేవుని కొలిస్తే వారికి దేవుడై ఉంటాడా దేవుడు? ఆ ప్రకారంగా చేయకపోతే వారికి దేవుడై ఉంటాడా దేవుడు? చేస్తేనా చేయకపోతేనా? చేస్తే. ఎందుకు చేస్తే? దేవుడు చేయమన్నాడు కాబట్టి, ఆయన మాటకు గౌరవాన్ని ఇచ్చి, ఆయన మాటకు విలువనిచ్చి తప్పక చేయువారమై ఉన్నాము కనుక, ఆయన ద్వారా సృజింపబడ్డాము కనుక, ఆయన ద్వారా పోషింపబడుతున్నాము కనుక, ఆయన ద్వారా సంరక్షింపబడుతున్నాము కనుక దేవుడు చెప్పింది చేయువారమై ఉన్నాము. ఎవరు? మనం. దేవుడు చెప్పిందే చెయ్యాలి. చెప్పండి, దేవుడు చెప్పింది ఏం చేయకూడదు అన్నమాట, చేయకూడదు. ఈ గ్రంథంలో కొన్ని దేవుడు సానుకూలంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెంబర్ 2, ప్రతికూలంగా చెప్పినటువంటి సంగతులు కూడా ఉన్నాయి. అంటే చేయవలసినటువంటి సంగతులు ఉన్నవి, చేయకూడనటువంటి సంగతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేనికోసం ఆలోచన చేసామో మొదటి వచనంగా, చేయవలసినటువంటి సంగతుల కొరకు మనం ఏం చేసాము? ఆలోచన చేసామా, చేయలేదా? అయితే నేను చెప్పబోయే పాఠము చేయకూడని వాటి కోసం. దేనికోసం అన్నమాట అండి? చెయ్యమన్నవి చెయ్యాలా వద్దా? చెప్పండి. మరి చేయకూడదు అని చెప్పినవి, చెయ్యొద్దు అని చెప్పినవి చెయ్యాలా వద్దా? చేయకూడదని కదా. చెయ్యమన్నవి చెయ్యాలి అని అంటే, చెయ్యొద్దు అన్నవి మానేయాలి అని కదా అర్థము. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అందులో మొదటిగా మనము ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం తీసారండి. 14 నుండి చదవబోతున్నా. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ. అంటే ఇందులో దేవునికి ఆజ్ఞ ఏంటి? దేవునికి ఉద్దేశం ఏంటి? ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. అది చేయమన్నది దేవుడు. కానీ ఎలా ఉండొద్దు అన్నాడు? నులివెచ్చగా, రెండు మిక్సింగ్ వద్దు. రెండు మిక్సింగ్ అనేటువంటి దేవునికి నచ్చదు. అయితే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. ఉంటే దేవుని వైపు అన్నా ఉండు, పూర్తిగా లోకం వైపు అయినా ఉండు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి ఆశ్రయించాను, నేను యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించేశాను, ఆయన నామమున బాప్తిసం పొందేశాను అని చెప్పుకొని దేవుని సన్నిధిలో ఉంటూ కూడా లోకంతో మాత్రమే ఏం పెట్టుకోవద్దు, పొత్తు పెట్టుకోమాక. అయితే లోకం వైపు ఉండు, లేదంటే దేవుని వైపు ఉండు. రెండు మిక్సింగ్ చేయకు. రెండు మిక్సింగ్ చేస్తే ఏంటంట? నులివెచ్చగా. ఈ రెండు కాకుండా నువ్వు ఎలాగున్నావు? నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఏం చేయదలుచుకున్నాను? ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడను అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడిని. ఎంత సోమరుడో చూసారా? ఇలాంటి వాడిని ఏమన్నా తెలుసా గ్రంథము? సోమరుడు అంటే తన స్థితి ఏదో తను కూడా గుర్తించలేడు. అంటే ఎలాగంటేనో సోమరుడు యొక్క పనితీరు ఎలా ఉంటుంది? సోమరుడు యొక్క పనితీరు ఏంటండి? చెప్పండి జాన్బాబు గారు. సోమరుడు పనితీరు ఎలా ఉంటుంది? ఆడి పని ఆడు చేసుకోడు, పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి ఇది అందుతుందా? అందుకుంటాడు. ఇది ఇప్పుడు దీని పక్కన ఇది అందదు. ఇది ఇక్కడికి ఎదరికి చేతికి అందించడానికి ఇంకోళ్ళకి రావాలి. ఇంకా ఇల్లరా అదంతా లేదు. ఇళ్ళకి ఇంకొంచెం వంగితే అందుద్దా? వంగడం. సోమరుడు అన్నమాట. తన పని తాను సంపూర్తిగా చేసుకోలేనటువంటి వాడు. అంటే తన మీద తానికి బాధ్యత ఉండదో, నమ్మకం లేదు.
నిజానికి ఏమని మాట్లాడాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. నిజానికి వాడి స్థితి అది. కానీ తన కొరకు తానే మర్చిపోయి ఏమని ప్రగల్భాలు పలుకుతున్నాడు? నేను ధనవంతుణ్ణి. పైన ఏమని మాట్లాడాడు? దరిద్రుడు, దౌర్భాగ్యుడు. అంటే ఈడేం చెప్పుకుంటున్నాడు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువులేదు. అది సంపాదించడం చేత కాదు సోమరుడికి. కానీ ఏం చేస్తాడంట? నేను సూపర్. లేదంటే పక్కల మీద ఆధారపడతాడు. నేను సంపాదించిన వాడి మీద పడతా. నేను విశ్వాసం కలిగి ఉండను, విశ్వాసం కలిగి ఉన్న వాడి మీద పడతా. నేను దేవుని భక్తి కలిగి ఉండను, భక్తి కలిగి ఉన్నటువంటి వాడి మీద పడతాను. ఇక్కడ గ్రంథం మాట్లాడేటువంటి సమాచారం ఏంటంటేనో, మొట్టమొదటిగా సోమరులుగా ఉండకూడదు. చేయకూడనేటువంటి పనులలో మొట్టమొదటిది తెలియచేసినటువంటి సమాచారం ఏంటంటే సోమరిగా ఉండకూడదు. నీ స్థితి ఏంటి? దరిద్రుడవు, దౌర్భాగ్యుడు అని అయినటువంటి స్థితిలో నీవు ఉంటే నువ్వేమని చెప్పుకుంటున్నావు? నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేం లేదు, ఏ కొదువ లేదు. అంటే డబ్బు విషయంలోనే మాట్లాడుతున్నారు అనుకోమాకండి. విశ్వాస విషయంలో ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు మూసుకొని ఎవరెవరు అలా మాట్లాడతారో. దేవుని పనిలో సహకారం ఉండదు, వ్యక్తిగతమైనటువంటి సహకారం ఉండదు, ఏముండదు. కానీ వేరు వేరు విషయాల్లో మాట్లాడమంటే ఎలా మాట్లాడతారు? సహకరించలేనటువంటి వారు, నడువొచ్చి పని చేయలేనటువంటి వారు ఎలా మాట్లాడతారు? నేను సూపరు, నన్ను అంటకెవడు, పని చేసినోడు నన్ను అంటకెవరు సరిపోడు అంటున్నాడు, పని చేయనోడు నన్ను అంటకెవరు సరిపోడు అంటున్నాడు. ఇద్దరు ఎవరు కరెక్ట్? ఇప్పుడు ఎవరు సోమరోడు, ఎవడు దేవునికి నియమాన్ని పాటించేటువంటి వాడు? ఎవడు నిజంగా ధనము కలిగినటువంటి వాడు, ఎవడు నిజంగా దరిద్రుడు? ఎవడు నిజంగా ధనమును పోగి చేసుకున్నవాడు, ఎవడు దౌర్భాగ్యుడు? దేవునికి నియమం ఏంటి? మనం పాటిస్తున్నటువంటి విధానం ఏంటి? సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశాలతో దేవునికి చిత్తాన్ని, దేవునికి నియమాన్ని నెరవేర్చుకోవాలని అనుకోవడము మహాఘోరమైనటువంటి తప్పు, పాపము. అది మన జీవితాన్ని చుట్టుకుంటుంది. అది మన జీవితంలో ఏం చేస్తుంది అన్నమాట? చుట్టుకుంటుంది. కారణం ఏంటంటేనో ఈ నియమాలను వివరించి చెప్పింది ఎవరు? చెయ్యమని వివరించి చెప్పింది దేవుడే, చెయ్యకూడదని వివరించి చెప్పింది కూడా దేవుడే. కనుక ఇందులో మొట్టమొదటి ఏం ఆలోచన చేస్తున్నాం? చెయ్యకూడనటువంటి విషయాల కొరకే మనం ఆలోచన చేస్తున్నాము. దేవుడు చెయ్యవద్దని చెప్పినటువంటి పనులలో మొట్టమొదటిది ఏం చూస్తున్నాము? మనం ఎలా ఉండకూడదు? సోమరులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? సోమరులుగా ఉండకూడదు. భోజనం బ్రేక్ తర్వాత కొనసాగింప చేస్తాను. ఇదే సోమరుల దగ్గర నుంచి. అర్థమైందండి? సోమరులుగా ఉండకూడదు. మరి కొన్ని వచనాలు చూసుకొని ఏ విషయాల్లో సోమరులుగా ఉండకూడదు, ఈ సంగతులు మనము మొత్తం అన్ని